అతడికి ఆటలంటే చిన్నతనం నుంచి ఆసక్తి. ఆ ఆసక్తితో ఏదైనా సాధించాలి అనే తపనతో బ్యాడ్మింటన్లో నైపుణ్యం కనబర్చి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా దక్కించుకున్నారు. పాఠశాల స్థాయి నుంచి పారిస్ పారా ఒలింపిక్స్లో టెక్నికల్ అఫీషియల్ ఎంపైర్గా ఎన్నికయ్యారు ఆయన. ఈ నెల 25 నుంచి పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇందులో భాగంగా తన తోటి వ్యాయామ ఉపాధ్యాయులు కొమ్ము రాజేందర్ పీఈటీని ఘనంగా సన్మానించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. అతడికి చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఆసక్తి, ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతోనే సాధిస్తా అని చెప్పేసి తన ఒక వ్యాయామం మీద అంటే షటిల్ బ్యాడ్మింటన్ మీద అమితమైన ఆసక్తితో చిన్నప్పటి నుంచి దాని మీద ఆసక్తి పెంచుకొని నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. దాంతోపాటుగా ఈ నెల 25 నుంచి ప్యారిస్లో జరుగుతున్న 33వ పారా ఒలింపిక్స్కి సంబంధించిన టెక్నికల్ అఫీషియల్ ఎంపైర్గా మాత్రమే న్యాయ నిర్ణేతగా అంచనా ఎదిగి నేడు 25వ తారీఖున ప్యారిస్ వెళ్ళిపోతున్నాడు. దానికి సంబంధించినటువంటి అంటే మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి సంబంధించినటువంటి కేంద్ర స్టేషన్ పాఠశాల వ్యాయామ పద్ధతిగా పనిచేస్తున్నటువంటి కొమ్ము రాజేందర్ వెళ్తున్న సందర్భంగా ఈరోజు కలవల గ్రామంలో సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సంఘం తరపు నుంచి అతనికి ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొమ్ము రాజేందర్ గారు అడిగి తెలుసుకుందాం. అన్న మీరు చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే టెక్నికల్ అఫీషియల్స్ అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు దీన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళ యొక్క గ్రేడింగ్ ప్రకారం మాత్రమే దీనికి మమ్మల్ని ఎంపిక చేస్తారు. మరి దీనికి సెలెక్ట్ కావడం నిజంగా కూడా, ఎందుకంటే స్పోర్ట్ ఈవెంట్లో పట హైయెస్ట్ ఈవెంట్ అనేది ఒక ఒలింపిక్స్ మాత్రమే. ఎందుకంటే దీనికంటే ముందు నేను వరల్డ్ ఛాంపియన్షిప్ చేశాను, బ్యాడ్మింటన్ ఏషియా చేశాను, ఏషియన్ స్కూల్ గేమ్ చేశాను, టాటా ఓపెన్ ఇంటర్నేషనల్ చేశాను, ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ చేశాను. ఇదొకటి నా మనసులో ఎప్పటికి ఉండేది, ఒలింపిక్స్కి వెళ్ళాలని. భగవంతుని ఆశీర్వాదంతో, మరి పెద్దల ఆశీర్వాదంతో నాకు ఈసారి ఈ అవకాశం రావడం జరిగింది. నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒలింపిక్స్కి వెళ్ళడమే పెద్ద విషయం రోజుల్లో మీరు అంటే సంబంధించినటువంటి ఎంపైర్గా న్యాయ నిర్ణేతగా వెళ్తున్నారు. ఈ విధంగా చూసుకొని యువతకి మీరు స్ఫూర్తి ఏంటి? తప్పకుండా ఇప్పుడు యువత చాలామంది ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి రోజుల్లో పిల్లలు అనేది మొబైల్కు అడిక్ట్ అయి ఉన్నారు. కానీ వారందరూ కూడా దానికి కాకుండా వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండాలని వాళ్ళు గ్రౌండ్లో కనుక రెగ్యులర్గా గేమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు గమనిస్తే మన తెలుగు రాష్ట్రం నుంచి చెందినటువంటి పివి సింధు కావచ్చు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, లక్ష్యసేన్ వీళ్ళందరూ కూడా మొన్న రీసెంట్గా మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ ఈవెంట్ల పట్ల వాళ్ళు అత్యున్నత నైపుణ్యతని ప్రదర్శిస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా మన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సింధు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్గా అపాయింట్ కావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా గేమ్స్కు చాలామందికి ఏంటంటే గేమ్స్ ఆడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ గేమ్స్ ఆడినప్పుడు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా వారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. కొత్త క్రీడా పాలసీ తీసుకురావడం జరిగింది. కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానంటే నిజంగా కూడా ఒక క్రీడాకారుడు, స్వతహాగా తన క్రీడాకారుడు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మన తెలంగాణ నుంచి క్రీడాకారులు ఎదగాలనే ఒక మంచి ఆలోచనతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి విద్యార్థులు ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మన రాష్ట్రానికి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను. తెలంగాణ నుంచి కొమ్ము రాజేందర్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపుతో మీరు రాష్ట్ర అవార్డు గ్రహీతలు ఉన్నారు నెలకొన్నప్పుడు ఈరోజు అంటే ప్యారిస్ ఒలింపిక్ పోతున్న సందర్భంగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది అంటే ఒక మంచి అనుభూతి, అది చెప్పడానికి లేదు, మాటలలో లేదు. ఎందుకంటే అది హైయెస్ట్ ఈవెంట్, వాళ్ళ ఒలింపిక్స్ అనేది హైయెస్ట్ ఈవెంట్. ఇక అంతకంటే చెప్పడానికి లేదు. అది నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. అది రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి పోతుందో, దేశానికి ఎలాంటి పేరు తీసుకురావాలి మీ ఆలోచన? మన రాష్ట్రం నుంచి మన పిల్లల్ని, అంటే ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి కేసీఆర్ హై స్కూల్ పిల్లల్ని ప్లస్ మా మండలంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ క్రీడాకారులను ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళ రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేటట్టుగా నేను కృషి చేస్తాను తప్పకుండా. సార్, మన జిల్లావాసి, మన దగ్గర కేసీఆర్ వాసి అయినటువంటి కొమ్ము రాజేందర్ నేడు 25వ తారీఖున ప్యారిస్ ఒలింపిక్ పోతున్నారు. ఇందులో భాగంగా అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా ఈ గేమ్స్పై కూడా ఒలింపిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి కూడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం, వ్యాయామ పద్ధతి ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా చూస్తుంది? అది రాజేందర్ గారికి ఒక్క విషయం కాదు, అది రాజేందర్ గారి అదృష్టం కూడా కాదు. అది మా అందరి అదృష్టం. మా ఏరియాకు ఒక మంచి పేరు తీసుకొచ్చిండు రాజేందర్ గారు. ప్యారిస్కి పోతాడు, అక్కడికి పోతాడంటేనే మా అందరికి కూడా ఒక సంతోషమైనదాయక విషయం. అట్లాంటి వాళ్ళని రాజేందర్ కూడా చాలామందిని తయారు చేయాలి. ఇక్కడ క్రీడనే ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అది కూడా రాను రోజులలో కూడా
పిల్లలందరిని కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా క్రీడను డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉత్తరకేంద్రకు సంబంధించినటువంటి రాష్ట్రం తరపు నుంచి కూడా ఎంతమంది సంబంధించిన పిల్లలు తయారు ఆట వ్యాయామ పోటీలు మొత్తం తయారు చేసుకుని రాష్ట్రీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా అందరినీ తయారు చేసిన ప్రతిభ కనబరిచినటువంటి కుమ్మరాయందరికీ మరిన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి, ఇంకా ఎన్నో బహుమతులు తీసుకోవాలి, ఎన్నో అవార్డు గెలుచుకోవాలని చెప్పేసి కొంత సందర్భంగా అందరి మధ్య అభినందనలు చెప్పి ఇవాళ దానికి సన్మాన కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శివరంతో బిగ్ టీవీ కలవలకరామ నుంచి.